పుట్టిన ఊరును కన్న తల్లిని ఎప్పటికీ మరవద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరూ సొంతూరు వెళ్లి పండుగ జరుపుకోవాలని సూచించారు. అనంతరం తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యం ఉందని, అలాంటి తెలుగు నేలపై పుట్టిన మనం ఇంటితో పాటు వీధి, గుడి, బడి అన్ని ప్రాంతాల్లో తెలుగులో మాట్లాడాలని సూచించారు. అదేవిధంగా భారతీయ సంస్కృతిలో విలీనమైన విలువను పాటిస్తూ యువత ముందుకు సాగాలని సూచించారు. పండుగ అంటే కుటుంబాల కలయిక అని, పండుగ అంటే పక్కవారితో కలిసిపోవడం అని, పండుగ అంటే సేవ కార్యక్రమాలు చేయడం అన్నారు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో పండుగ ఎందుకంటే వ్యవసాయం దేశం మందు, పంట ఇంటికి వస్తుంది, పంట వస్తే ఒక తృప్తి వస్తుంది, మన ఆకలి తీరుస్తుంది. అందుకని పండుగలో కానీ చాలా ప్రత్యేకమైంది. మనం చేసుకోవడమే కాకుండా మనకు లేదా ఇప్పటికీ మనకి వ్యవసాయం చేసింది కాబట్టి పశు ఆధారిత సమాజంలో ఉన్నాం కాబట్టి పశువులకు కూడా చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి పవిత్రమైన జాతి మన జీవన పద్ధతుల్లో, లైఫ్ స్టైల్లో మళ్ళా తిరిగి పాత అలవాటు చేసుకుందాం. భారతీయ జీవన పద్ధతులను తెలుసుకొని దాన్ని మనం కాస్త ఆచరిద్దాం. ప్రపంచ దేశాలు చేతులెత్తి మొక్కే మన భారతీయ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాలా. అమ్మ, అమ్మమ్మ, తాతయ్య, మామ, అక్క, బావ, మరదల, తమ్ముడా, అన్న అని ప్రేమగా పిలుచుకోవాలి. ఇప్పుడు పిలవడానికి కూడా ఇంగ్లీష్ పదాలు వాడేస్తున్నారు అలవాటు. దాన్ని దయచేసి అందరూ కూడా మన భాషలో మాట్లాడడం అలవాటు చేయండి. ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి. ముందు అమ్మతో, నాన్నతో, తాతతో, అమ్మతో మాట్లాడాలి. పుట్టిన ఊరుని, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే. ఆహార అలవాటు కాలం పరీక్షలు తట్టుకొని నిలబడినవి, ఆరోగ్యాన్ని కాపాడే అలాంటి పాత అలవాట్లు చేస్తున్నాయి. వాటిని కొనసాగించాలా. ఈ పిజ్జా, బర్గర్ పిల్లలకు ఎక్కువగా వాటికి ఆకర్షణ అవుతున్నారు. ఆ తర్వాత స్టార్ హాస్పిటల్ వైపు కూడా ఆకర్షితులు అవుతున్నారు.